ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టి శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా పరక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటినీ ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకుని వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. అవును, దేవుని యొక్క ప్రజలము, గొర్రెలమైన ఆయన కొరకు ఏర్పాటు చేయబడిన మనల్ని ఆయన క్షేమం ఇచ్చి ఆయనే మనల్ని సంతోషముతో నింపి బలపరుస్తున్నప్పుడు ఆ జనులతో కూర్చొని మనం సంతోషిస్తూ కొనియాడుతూ దేవుని యొక్క కృపను, దయను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన కూడా మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మనకు దర్శనమిచ్చి మనల్ని రక్షించే దేవుడు. ఎందుకంటే ఆయన దయాళుడై ఉన్నాడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుని దావీదు చెప్పినట్లు ఆయన ప్రజలమైన మనము కూడా, ఆయన సొత్తైన మనమందరం కూడా ఒక స్వాస్థ్యముగా కూడుకొని దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ మనం ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం, ఆయనలో సంతోషిద్దాం, ఆయన్ని గణపరుద్దాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజాదిరాజా, గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అవునయ్యా, నువ్వు నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడా, నీ జనులుగా దేవా, నీ స్వాస్థ్యముగా దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, నువ్వు ఏర్పాటు చేసుకున్న జనులతో మేమందరం కూడి దేవా నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యము, ఈ సంతోషం మాకు అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, మా జీవితాల్లో నువ్వు చేస్తున్న మేలులు, ఉపకారములు తలుచుకుంటూ దేవా అయ్యా, నిన్ను కొనియాడడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను స్తుతించడానికి చేరువచ్చిన ప్రతి బిడ్డను చేతికి అప్పగిస్తున్నాను. అయ్యా, ఇదిగో నీ దయ చెప్పును మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమడొచ్చున్నానయ్యా. నీ కృప చెప్పుని మమ్మల్ని రక్షించుకోమడొచ్చున్నానయ్యా. నీ మేళ్లతో, నీ ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని అనుదినము దేవా నీ నూతన వాత్సల్యముతో దేవా మమ్మల్ని నింపి బలపరుస్తున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తూ దేవా మరి యొక్క దినాన్ని మాకు అనుగ్రహించి దేవా ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా నిన్ను స్తుతించుకొని ఆడడానికి దేవా ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇది కేవలం నీ కృప అయ్యా. నీ కృప చొప్పునే దేవా పిలువబడిన వారి గుంపులో దేవా, ఏర్పరచబడిన గుంపులో దేవా మేము చేరి ఉండడానికి కృప చూపిస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ స్వాస్థ్యములోకి దేవా, నీ శ్రేష్టమైన స్వాస్థ్యములోకి అడుగుపెట్టే కృపను దేవా మాకు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ చాటును మేము విశ్రాంతి తీసుకోవాలని దేవా, మా సర్వశక్తుడైన దేవుని దేవా ఇదిగో నీ ఎదుటికి మీరు రావడానికి కృప చూపించిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ రెక్కలలో మాకు కావలసిన ఆశ్రయాన్ని దయచేయమడొచ్చున్నాను. మాకు దేవా ఇదిగో నీవే మాకు ఆశ్రయ దుర్గముగా దేవా, ఆధారముగా దేవా, నీవే కేడముగా, శైలముగా, కోటగా మాతో ఉంటున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తూ దేవా ఈ సాయంకాల సమయాన్ని జరుగు ఆరాధనంతటిని దేవా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆది నుండి అంతం వరకు నువ్వు ఉండి నడిపించబడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీవే మాకు ప్రధాన యాజకుడిగా, యజమానుడిగా దేవా నువ్వు మాతో ఉండబడొచ్చున్నాను. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచబడొచ్చున్నాను. నీ ప్రసన్నత మాకు అనుగ్రహించబడొచ్చున్నానయ్యా. నీ ముఖ దర్శనము చేసే కృప మాకు చేరువచ్చిన ప్రతి బిడకుడు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ అయ్యా ఈ ఆరాధన అంతని చేతికి అప్పగిస్తున్నాను. నీవే ఆది నుండి అంతం వరకు ఉండి మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు కమ్మని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా స్తుతికి పాత్రుడా, స్తోత్రాలు పాట పాడుకుంటూ రాజాదిరాజుని కనపడతాం. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకు పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకు పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగిని ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగిని ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమై నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. అవునయ్య, పరమందాసిండిన గొప్ప దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నీవే మా ఆశ్రయ దుర్గమైన దేవాది దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. పరమ పవిత్రుడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇగో పూజ్యనీయుడివే దేవా, మా మధ్య దేవా నివసిస్తున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. వేల్పుల్లో నీ వంటి వారు ఎవరున్నారయ్యా? అయ్యా, ఇదిగో మా స్తుతుల సింహాసనం మీద దేవా, పరమను విడిచి మా మధ్యకి దేవా, ఇదిగో మా స్తుతుల సింహాసనం మీద
మీద ఆశిండేనోడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆత్మస్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడైతే ఇదిగో తండ్రి పరిశుద్ధ స్వరం వినబడుతుందో దేవా అయ్యా, ఇదిగో తండ్రి అయ్యా, అక్కడ దేవా నువ్వు నివసిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఆత్మను అక్కడ ఉంచినందుకే వందనాలు చెల్లిస్తున్నా. నీ జీవముతో దేవా అక్కడ సమస్తాన్ని జీవింపజేస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జీవగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా నిన్ను ఘనపరిచే కృపను నాకు మాకు అందరికీ దయచేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తూ ఈ సాయంకాలపు ఆరాధన అంతట్లో మీరు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి పాట పాడుకుంటూ దేవాది దేవుని స్తుతిద్దాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, బూరాధ్వనితో ఆయన స్తుతించుడి, బూరాధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, సన్నాతంతుల సితారతోను, సన్నాతంతు సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతివద్యములతో, తంతివద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, పిల్లన గ్రోవుల్ చల్లగనూది, పిల్లన గ్రోవుల్ చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి,
ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మృగు తాళముతో ఆయన స్తుతించుడి, మృగు తాళముతో ఆయన స్తుతించుడి. గంభీర తాళముతో, ఆ గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, ఆ హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అవునయ్యా, నీ పరిశుద్ధ సన్నిధిలో దేవా, నీ పరక్రమ కార్యములు తలుచుకుంటూ దేవా, మాకిచ్చిన చక్కని స్వరములు ఎత్తి దేవా, నిన్ను కొనియాడి స్తుతిస్తూ గణపరిచే భాగ్యము దేవా, ఈ సాయంకాల సమయాన దేవా మాకు అనుగ్రహించినవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను, అద్వితీయుడానికి కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఎంత గొప్ప ప్రేమతో దేవా నీ సన్నిధికి మమ్మల్ని పిలుచుకున్నవాడా, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడా, నీ కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నీ మనోహర స్థలములో దేవా మాకు పాలు పంపులు దయచేస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇది కేవలం నీ కృప, నీ ప్రేమ, నీ దయతో మమ్మల్ని హక్కున చేర్చుకుని దేవా, అయ్యా గతించిన కాలమంతా దేవా నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి నీ ఆరోగ్యాలతో దేవా కృపాక్షేమములతో మమ్మల్ని నింపి బలపరిచి దేవా నీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి బలపరిచినవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీ పరిశుద్ధ సన్నిధిలో చేరే కృపను మాకు అనుగ్రహించినవాడా, చేరి వచ్చిన ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ సాయంకాలపు ఆరాధన అంతట్లో నువ్వు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనలు 139 కీర్తన, కీర్తనలు 139 కీర్తన మొదటి వచనం రెండో వచనం చదువుకుందాం. ప్రశంస చదువుతుంది. 139 కీర్తన మొదటి 2 వచనాలు ప్రశంస కానీ మీనా గారు కానీ చదువుతారు. ఈ సాయంకాలపు దేవుని ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము. దేవాది దేవుడు, మరైతే వాళ్ళు బిజీగా ఉన్నట్టున్నారు, అయితే మనం చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడేటట్లు దేవుడి వాక్యములో ఉన్న మర్మాన్ని, రహస్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని మనము ఆత్మపూర్ణంగా సంపూర్ణంగా ఆ వాక్యములో ఉన్న వాగ్దానాన్ని మనం పొందుకోవడానికి ఆయన సన్నిధిలోకి ఆత్మతో సిద్ధపడి దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో 139 కీర్తన మొదటి 2 వచనాలు దేవా అయ్యా ఈ దిన వాక్య ఆరాధన కొరకు ఏర్పాటు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మమ్మల్ని పరిశోధించి తెలుసుకుంటున్న దేవుడు అయిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. మేము కూర్చుంటా లేచుటా మా సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఉన్నవాడా, ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా
దేవా ఈ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడబడుచున్నాను అయ్యా. ఈ వాక్యము ద్వారా మాతో దేవా మా జీవితాలను బ్రతికింపచేయబడుచున్నాను. నీ వాక్యమే మాకు ఆధారమై ఉన్నదయ్యా. నీ వాక్యమే మాకు జీవమై ఉన్నదయ్యా. నీ వాక్యమే దేవా జిగటగల ఊబి నుండి దేవా అయ్యా ఇదిగో నాశనకరమైన ఊట నుండి మమ్మల్ని తప్పించే ఉన్నదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవు మాతో మాట్లాడమడుచున్నాను. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి దేవా నీ రాజ్యానికి వారసులుగా దేవా అయ్యా నీ కృప పొందుకునే కృప నాకు మాకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమడుచున్నాను దేవా. ఇదిగో ఎన్నికలైన జ్ఞాపకం చేసుకుని దేవా నీ స్వరం నాకు దాయిచ్చేయమడుచున్నాను. నా నోటి నిండా నీ మాటలు పెట్టి దేవా అయ్యా ఇదిగో తండ్రి నా పెదవుల ద్వారా పలుకుతున్న ప్రతి మాట నీ మాటగా మార్చమని అయ్యా ఇదిగో తండ్రి నీవు మాకు సహాయం దాయిచ్చేయమని నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపి నీ సిలువ చాటును మమ్మల్ని భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రజలాడు దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనం కొద్ది దినాల నుంచి చూస్తున్నాం. దేవుని సన్నిధిలో కూర్చుంటే మనకేమిటి లాభం? ఇలా ఎంతో ప్రయాసంతో ఎన్నో పనులు ఉన్నా సరే దేవుని సన్నిధిలోకి వచ్చి మనం కూర్చుంటున్నాం. మనం చూస్తాం, కొన్ని దినాల నుంచి మనం చూసాం. మరి అబ్రాహాము గారు ఎండవేళ అక్కడ సమయంలో కూర్చుంటున్నాడు. మమ్రే దగ్గర కూర్చుంటున్నాడు. సింధూరు వనం దగ్గర తన గుడారము దగ్గర మరి ఒక్కడే ఒంటరిగా కూర్చుంటున్నాడు ఎండవేళ. మనం అనుకోవచ్చు అక్కడ మరి తన దేవుడైతే తనతో మాట్లాడి నీ తండ్రి యొక్క దేశాన్ని విడిచిపెట్టి ఇదిగో నీ బంధు జనాంగాన్ని విడిచిపెట్టి నాతో రా అని పిలిచినప్పుడు దేవుని మాట విని అక్కడి నుంచి కదిలి మరి దేవుడు చెప్పిన ప్రదేశానికి మరి వచ్చేసాడు. అక్కడ వస్తూ లోతును కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. మరి ఈరోజు ఆ పరిస్థితి చూసినప్పుడు ఒక్కడే ఉంటున్నాడు. మరి లోతు ఏమైపోయాడు? లోతు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తన బంధువులు విడిచిపెట్టాడు, తన తండ్రి దేశాన్ని విడిచిపెట్టాడు. ఒంటరిగా ఉంటూ తనకెవరూ లేని సమయంలో ఎండవేళ ఆ గుడారము దగ్గర కూర్చొని ఎదురు చూస్తున్నాడు. అవును, నా కొరకు ఎదురు చూసేవారు ఉన్నారా అని దేవుడు ఆకాశము నుండి మనల్ని చూస్తున్నాడట. కీర్తనల గ్రంథం చూసినప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారా లేదా అని చూస్తున్నాడు. కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనంలో మరి దేవుని వెదుకువారు కలరేమో అని వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడైతే పిలిచాడు, ఇదిగో నీ తండ్రి దేశాన్ని, నీ బంధువర్గాన్ని అందరినీ విడిచిపెట్టి వచ్చే అంటే అలాగే వచ్చేసాడు. తనతో ఉన్న లోతు కూడా తను విడిచిపెట్టి సొదొమ గొమొరాకి వెళ్ళిపోయాడు. ఇంకా తనకంటూ ఎవరూ లేరు, ఒంటరిగా ఉంటున్నాడు. ఎండవేళ ఒంటరిగా ఎదురు చూస్తున్నాడు. దేవుడైతే నన్ను పిలిచాడు, నాకు ఇంకా నా గర్భాన నాకు ఇంకా కుమారులు కానీ కుమార్తెలు కానీ పుట్టలేదే, నేను ఒంటరిగా ఉంటున్నానే, దేవుడిచ్చిన వాగ్దానం ఇంకా నెరవేరలేదే అని ఎదురు చూస్తున్నాడేమో అక్కడ గుడారం దగ్గర. అలా దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారా అని దేవుడు మనల్ని ఆకాశం నుండి చూచి మనల్ని పరిశీలిస్తున్నాడంట. అవును, యెహోవా మనల్ని పరిశోధించి తెలుసుకుంటున్నాడు. నువ్వెక్కడ కూర్చుంటున్నావు? నువ్వు కూర్చుండుట నేను కూర్చుంటా, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. ఏమో అబ్రహాము కూర్చొని ఆలోచిస్తున్నాడేమో, తను తలస్తున్నాడేమో, ఏమో ఎంతగా అంటే ఒంటరిగా ఉంటున్నాడు. ఎక్కడే ఉండి ఆ ఎండవేళ ఎదురు చూస్తున్నప్పుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, మన కొరకు ఆయన గగనము విడిచి మన మధ్యకు వచ్చే దేవుడు. అలా ఉంటున్నప్పుడు అబ్రహాం దగ్గరికి దేవుడు మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మైన త్రియేక దేవుడు తన దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా అందరినీ విడిచిపెట్టి వచ్చేసాను, నాకంటూ ఎవరు లేరే, నా బంధువర్గం లేరే, నా స్నేహితులు లేరే అని ఒంటరిగా కూర్చొని దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నావేమో. దేవుడు నీ కొరకు దిగి వస్తున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు నీ మధ్యకి దిగి వస్తున్నాడు. నిన్ను చూస్తున్నాడు, నువ్వు ఎక్కడ కూర్చున్నావు అనేది చూస్తున్నాడంట. మళ్ళీ పరిశోధిస్తున్నాడు. నేను కూర్చుంటా, నేను లేచుట సమస్తాన్ని ఆయన తెలుసుకుంటున్నాడు. మనకు తలంపు పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉంటున్న దేవుడు.
దేవుడు మరి అక్కడ ఆ తలంపులన్నిటినీ తీసివేసి అబ్రాహాం దగ్గరికి వచ్చి, అబ్రాహాము ఇదిగో నువ్వు ఎదురు చూస్తున్న మరి షారా విషయంలో నువ్వు ఎదురు చూస్తున్నావు కదా, ఇదిగో నీ గర్భఫలం వచ్చే నాటికి నేను తిరిగి మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇదిగో నీ గర్భాన ఇస్సాకు జన్మిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కుమారుడు పుడతాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును, మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం కొరకు మనము ఆయన సన్నిధిలో కూర్చొని, ఆయన సన్నిధిలో ఆయన దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మన కొరకు దిగి వచ్చి మన వాగ్దానాలను, మనకిచ్చిన దేవుని యొక్క వాగ్దానాలు ఆయనే నెరవేర్చే దేవుడు. అక్కడ అబ్రాహాం సంగతి చూసినప్పుడు మరి 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిత్యముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. చూసినామా, దేవుడు మన ఆశను నెరవేర్చే దేవుడు. నువ్వు 2-3 కూడిన చోట ఆయన ఉంటా అన్నాడు. మన మధ్య నివాసం చేస్తున్న దేవుడు. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన సన్నిధిలోకి ఆశతో వెతకడానికి వచ్చాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడినట్లు మనం ఆయన వద్దకు వచ్చాం. కాబట్టి ఆయన మనల్ని పరిశీలించి పరిశోధించి మనకు కావాల్సిన దానిని, ఉత్తమమైన దానిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అబ్రాహామును దీవించిన దేవుడు ఈరోజు నిన్ను, నన్ను, ఒంటరిగా ఉన్న నిన్ను ఆయన దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అలాగే చూసినప్పుడు మనం రెండో వారిగా చూసినప్పుడు మరి దావీదును చూసాం. దావీదుని ఎప్పుడైతే దీవించబడ్డాడో వెంటనే దేవునికి స్తుతి యాగము చేస్తున్నాడు. అవును, స్తుతి యాగము చేయట మంచిది. యథార్థవంతుల యొక్క స్థుతి శోభస్కరం అని దేవుడు అంటున్నాడు. దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు స్తుతి ఊపర్ జాతా హై, ఆశీష్ మాకే నీచే ఆయితాయని మరి పరిశుద్ధులు చెప్తున్నారు. ఈ స్తుతి అంటే ఆ ధూపం వల్లే దేవుని సన్నిధికి నైవేద్యం వల్లే చేరి దేవుని దగ్గర నుంచి మన మధ్యకి ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు నిన్ను దావీదును దీవించినట్లు ఈరోజు నిన్ను, నన్ను కూడా దీవిస్తాడు, ఆశీర్విస్తాడు. ఎంతగా ఆశీర్విస్తాడంటే, దావీదునైతే ఇదిగో నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను కోరుకున్నాను, ఇదిగో నీ సంతానము నేను ప్రేమిస్తున్నాను, వాళ్ళ తప్పులు చేసినా, పాపం చేసినా నోటి ముద్దులతో వాడిని శిక్షిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంతగా దేవుడు ప్రేమించే దేవుడు. నిన్ను కఠినంగా శిక్షించే దేవుడు కాదు, ప్రేమించే దేవుడు, తన చెంకనెత్తుకునే దేవుడు, నిన్ను ముద్దాడే దేవుడు. ముదిమి వచ్చు వరకు తన చెంకనెత్తుకొని ముద్దాడే దేవుడు అండి. సర్వశక్తిమంతు దేవుడు, మన తండ్రి అయిన దేవాది దేవుడు. ఆయన అద్వితీయుడు, ప్రేమామయుడు, దయగలవాడు. అటువంటి దేవుని యొక్క దయను పొందుకొని ఆశీర్వాదాన్ని మనం ఆయన అనుగ్రహించే దేవుడు. మనం అటువంటి విధంగా దేవుని సన్నిధిలో దావీదు చేసినట్లు దేవుని సన్నిధిలో కూర్చొని మన స్తుతి యాగం చేసేవారిగా ఉంటూ ఉండాలి. అంతేకాకుండా మనం చూసినప్పుడు నెహెమ్యాను చూసాం. నెహెమ్యాకి అక్కడ తన జనాంగం కొరకు, తన దేశము కొరకు, యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. శ్రమ, ఆ యెరూషలేము మీద ఉన్న, ఆ ప్రజల మీద ఉన్న శ్రమకు, నిందకు, ఆ యెరూషలేమును కట్టడానికి అది చాలా గొప్ప కార్యం. ఆ కార్యము చేయాలి అంటే దేవుడే దిగి రావాలి. అటువంటి గొప్ప కార్యాన్ని తలపెట్టడం కొరకు మరి నెహెమ్యా దేవుని సన్నిధిలో కూర్చొని ఉపవాసం ఉండి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అవును, నీ జీవితాల్లో కూడా ఇది జరగాలి, గొప్ప కార్యం జరగాలి, నా జీవితం అద్భుతంగా మారాలి, ఈ కార్యాన్ని నేనైతే చేయలేనయ్యా, అసాధ్యమయ్యా, ఇది నువ్వే చేయాలి అన్నప్పుడు అది వివాహమైనా, చదువైనా, ఇల్లు కట్టడమైనా, నీ అనారోగ్య పరిస్థితి అయినా, ఏదైనా సరే బాగు చేయాలి, ఆ ప్రయత్నం దేవుడు సఫలపరచాలి అంటే, మన పక్షాన ఉండి ఆయన నెరవేర్చాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నెహెమ్యా ఆ గొప్ప కార్యాన్ని, యెరూషలేమును మళ్ళీ తిరిగి కట్టించగలిగాడు. అటువంటి బలాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు, స్తుతి చేసినప్పుడు, ఆయన వెతికినప్పుడు దేవుడు మనకి సహాయం చేసే దేవుడు. నెహెమ్యాకు చేసిన దేవుడు, అబ్రాహాం
అబ్రహాముకు చేసిన దేవుడు దావీదుకు చేసిన సహాయం నీకు నాకు కూడా దేవుడు అనుగ్రహించే దేవుడు. అంతేకాకుండా మొర్దెకైని చూస్తాం. మొర్దెకై ఎప్పుడైతే తన జనాంగాన్ని యూదా గోత్రాన్ని నాశనం చేయాలని హామాను అనుకుంటే, శాసనాన్ని ఏర్పాటు చేసుకుంటే, మానవుడు కూడా మార్చజాలని శాసనాలను తాకీదులను కూడా దేవుని సన్నిధిలో నువ్వు కూర్చునే పద్ధతి బూడిద చల్లుకొని మరి గోనె పట్ట కట్టుకున్నప్పుడు ఆయన గొప్ప కార్యము చేశాడు. యూదా గోత్రాన్ని దేవుడు రక్షించుకొని యూదా గోత్ర సింహమైన యేసుక్రీస్తు రాకడకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అవును, దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే గోనె పట్టె వంటే బూడిద వంటి మనం తగ్గింపు స్వభావాన్ని దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఎలా ఆశీర్వదిస్తాడంటే, ఈ లోకమంతా నీ మీద నిందలు శ్రమలు నిన్ను నాశనం చేయాలని నీ చుట్టూ ఉన్నవారు అనుకుంటుంటే, లేదంటే నీ ఉద్యోగంలో నీవు చేస్తున్న ప్రయత్నాల్లో మానవులు కూడా మార్చజాలని శాసనాలు వస్తున్నాయా, తాకీదులు వస్తున్నాయా, అయ్యో నా కొరకు ఈ జీవో రావట్లేదే, నన్ను స్థిరపరచడానికి నాకు ఈ కొత్త రకం జీవోలు రావట్లేదే, పాలసీలు రావట్లేదే అని అనుకుంటున్నావా? వాటినన్నిటినీ దేవుడు మార్చేస్తాడు, శాసనాలను మార్చేస్తాడు, తాకీదులను మార్చేస్తాడు. ఎక్కడంటే మనం దేవుని సన్నిధిలో తగ్గించుకునేటప్పుడు ఆ మొర్దెకై తగ్గించుకున్నాడు, గోని బట్ట కట్టుకున్నాడు, బూడిద చల్లుకుని దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని ఆరాధించినప్పుడు యూదా గోత్రానికి విడుదల వచ్చింది. ఎవరైతే ఈ శాసనాన్ని తీసుకొచ్చారో వారు ఉరికంబం మీద ఉరికొయ్య మీద మరి మరణాన్ని చెందించవలసి వస్తుంది. అవును, నీకు వ్యతిరేకమైన ఆలోచనలైనా నీకు విరోధమైన ఆయుధాలైనా దేవుడు కొట్టివేసే దేవుడు. ఆయన మన పక్షాన ఉన్న దేవుడు. మనం ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటామో, నీకు ప్రమోషన్ రాకుండా, నువ్వు ఉద్యోగంలో ఎదగకుండా, లేదంటే నువ్వు చేసే ప్రయత్నాలకి ఎవరైనా ఆటంకాలు పరుస్తున్నారా, ఆటంకాలని అన్నిటినీ నుండి విడుదల దయచేయాలంటే దేవుని సన్నిధిలో మనం తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆయన బలిష్టమైన హస్తము కింద దీన మనసు కలిగి ఉన్నప్పుడు ఆయన తగిన సమయం మందు మనల్ని హెచ్చించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిని వెదికేవారుగా దేవుని సన్నిధిలో మనం కూర్చుంటాం. ఆ బ్రాహ్మణులే మరి దావీదు వలె దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. నెహెమ్యా వలె గొప్ప కార్యాలు చేయాలి అంటే, మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలి అంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి కార్యాలు చేస్తాడు. అలాగే గోనెబట్ట మొర్దెకై కట్టుకున్నట్లు మనము కూడా గోనెబట్ట బూడిద చల్లుకొని దీన మనసును మరి తగ్గింపు స్వభావాన్ని కలిగి మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు మొర్దెకైకి ఎలా అయితే బూడిద బదులు రాజకిరీటాన్ని ఇచ్చాడు, అలాగే గోనెబట్ట బదులు రాజవస్త్రాన్ని ప్రధానమంత్రిగా నిలిపాడు. అవును, దేవుని సన్నిధిలో మనం అట్టి విధంగా కూర్చున్నప్పుడు దేవుడు మనల్ని కూడా తగిన సమయమందు హెచ్చించే దేవుడు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. అటువంటి దేవుడు మనం ఆశ్రయించి ఉన్నాం. మనం దేవుని సన్నిధిలో కూర్చోవడం వల్ల మన ప్రయాస వ్యర్థము కాదు అని దేవుని వాక్యం సర్వ చేస్తుంది. నువ్వు దేని విషయంలో దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావో అది దేవునికి చూస్తున్నాడు. ఆయన మనల్ని పరిశీలించి పరిశోధిస్తున్న దేవుడు. నువ్వు కూర్చుంటా, నువ్వు లేచుట సమస్తాన్ని ఆయన గమనిస్తున్న దేవుడు. నువ్వు అపహాసకుల దగ్గర కూర్చున్నావా, దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు చెప్పుకుంటున్నావా, ఆయన చూస్తున్నాడు. అవును, దేవుని యొక్క సన్నిధిలో మనుష్యుల సహాయం మనం కోరుకోకుండా దేవుని సహాయం కోరుకుంటున్నాం. రాజుల సహాయం కోరుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చొని మన జీవితాల్లో జరగవలసిన కార్యాల కొరకు, మన జీవితాల్లో విడుదల కొరకు, మన కొరకు ఆశీర్వాదాల కొరకు, వాగ్దానాలు నెరవేరడం కొరకు ఆయన సన్నిధిలో దీన మనస్కులై తగ్గింపు స్వభావంతో కూర్చున్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించే దేవుడు. అటువంటి దేవుడే ఉన్నాడండి. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు, గొప్ప దేవుడు అండి. గొప్ప కార్యాలు చేసే దేవుడిని మనము కలిగి ఉన్నాం. అటువంటి దేవుడి సన్నిధిలో నువ్వు ప్రతిదినము కూర్చుంటున్నావా, నీ ప్రయాసము వ్యర్థము కాదు.
దానివల్ల దేవుడు ఆయన చూచి ఆయన నరులను పరిశీలిస్తున్నాడు కదా. మనం చూసాం 14వ కీర్తనలో ఆయన చెప్తున్నాడు, ఆకాశమందుండి ఆయన వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించెను. దేవాది దేవుడు మరి 5వ వచనాన్ని చూసినప్పుడు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షాన ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఆయనను యెహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలులకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును అని దేవుడు చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన్ని ఆశ్రయిస్తు ఆయన సన్నిధిలో కూర్చుంటున్నావా? దినదినము నువ్వు ఆయన సన్నిధిని వెతుకుతున్నావా? నాతో మాట్లాడాలి, నన్ను ఆశ్రయించాలి, నన్ను దీవించాలి, అభివృద్ధి పొందాలి, నా కుటుంబం ఫలించాలని దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు వెతుకుతున్నప్పుడు దేవుడు ఆకాశమందుండి నిన్ను నన్ను ఆయన పరిశీలిస్తున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడు! వాళ్ళని వివేకవంతులు అంటున్నాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన వెతుకుతున్నారో దేవుడు వివేకము కలిగిన వారు అంటున్నారు. అంటే జ్ఞానవంతులు ఏం చేస్తారు? దేవుని సన్నిధిలో కూర్చుంటారు, దేవుని సన్నిధిలో ఆనందిస్తారు, దేవుని సన్నిధిలో ఆయన ఉత్సాహంతో కొనియాడుతూ ఉంటారు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అని అందుకే అన్నాడు. నువ్వెక్కడ కూర్చున్నావు అంటే వివేకము కలిగి జ్ఞానము కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్నాం కాబట్టి దేవుడు ఆయన వాక్యమే సెలవిస్తుంది. 2వ వచనం 14వ కీర్తన 2వ వచనం అంటున్నాడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. అవును, ఈరోజు దేవుణ్ణి వెతకడానికి ఆశతో ఆయన దగ్గరికి వచ్చావు కదా, నిన్ను పిలుస్తున్నాడు. వివేకవంతురాలా, జ్ఞానవంతుడా అని దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన వెతుకుతున్నావో ఆయన ఆకాశమందుండి ఆయన ఆశీర్వదించి అంటున్నాడు, నీతిమంతుల సంతానం పక్షాన నేనున్నాను అంటున్నాడు. నీ పక్షాన నేనున్నాను, నీకు భయం ఎందుకు? అది ఏ సమస్య అయినా, అది ఎటువంటి కష్టమైన బాధ అయినా కన్నీరైనా నేను నీ పక్షాన ఉన్నాను, నీకు విడుదల నేనున్నాను అని దేవుడు మన పక్షాన ఉండి ఊరక నిలబడి చూడమని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. అది ఎర్ర సముద్రమైనా, ఎరికో గోడలైనా, అది ఎంత కష్టమైనా సరే దేవుడు నీ పక్షాన ఉండి దేవుడు జయాన్ని దయచేస్తున్న దేవుడు. బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. యెహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు, ఆశ్రయ దుర్గమై ఉన్న దేవాది దేవుడు. యెహోవా సన్నిధిలో కూర్చున్నాం కదా, ఎందుకు ప్రతిరోజు మనకని అనుకుంటున్నావా? దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. నిన్ను చూసి దేవుడు హర్షిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. అవును, నా మాటలు వినడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి, వివేకము కలిగి దేవుని వెతుకడానికి వచ్చావని దేవుణ్ణి యందు సంతోషిస్తున్నాడు. మనం చూసినప్పుడు మరి బైబిల్ గ్రంథంలో దేవుని సన్నిధిలో మరి ఒక దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమె ఎవరంటే లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ ఒకరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మరియ గారు అనమాట. మనందరికీ తెలుసు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనం ఎటువంటి దానిని కోరుకుంటున్నాం, దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు అనేది మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ చూసినప్పుడు 38వ వచనం నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి చూసినప్పుడు, అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. అవును, ఆమె ఎక్కడుంది? దేవుని యొద్ద, దేవుని పాదాల యొద్ద కూర్చుంది. ఎవరు? మరియ గారు.
ఆ చేర్చుకున్న వాళ్ళేమో మార్త అంట, దేవాది దేవుడు యేసు ప్రభు గారు అద్వితీయ కుమారుడు, ఆయన ఒక గ్రామం నుండి అలాగ ప్రయాణం వెళ్తుంటే మధ్యలో ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామం వచ్చినప్పుడు ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మార్త అనే స్త్రీ, మార్త అనే ఆవిడ అక్కడ, రండయ్యా మా ఇంటికి రండి, మీరు దేవుని కుమారుడు, మాకు వాక్యము సువార్త చెప్పండి అని యేసు ప్రభు గారిని చక్కగా ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంట్లో కూర్చోబెట్టింది. వెంటనే ఆమె యేసు ప్రభు గారు వచ్చారు కాబట్టి ఆయనకి బోల్డని పరిచర్య చేయాలి అని చెప్పి బోల్డని ప్రోగ్రామ్ మళ్ళీ పెట్టేసుకుంది, వంట పని పెట్టేసుకుంది, అన్ని పనులు పెట్టేసుకొని, అయ్యి బాబోయ్ వచ్చిన వాళ్ళు చాలామంది, ఎందుకంటే యేసు ప్రభు గారితో పాటు చాలామంది శిష్యులు ఉండేవారు వెనకాతల, కాబట్టి 12 మంది శిష్యులే కాకుండా ఆయన మాటలు వినడానికి, ఆయనతో స్వస్థత పొందుకోవడానికి ఆయన వెనక చాలామంది ఉండేవారు కాబట్టి వారితో వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయాలి కాబట్టి పిలిచేసుకుంది. ఆ ఇంటికి వచ్చారు కదా, ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వాలి కదా అనే తొందరలో ఎందుకు ఆయన పిలుచుకుంది ఆ సంగతి మర్చిపోయి అనేక పనులు పెట్టేసుకుంది పాపం. అనేక పనులు పెట్టేసుకొని అనేక పనులు పట్టేసుకొని దేవుని యొక్క మాట వినడానికి కాకుండా పనుల్లో బిజీ అయిపోయింది. కానీ తనకు ఒక చెల్లి ఉందంట. ఆ చెల్లి ఎవరు? మరియా. ఆ మరియ మాత్రం వెళ్ళి యేసుప్రభు గారి పాదాల యొద్ద కూర్చుందంట. ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అవును, ఆయన వచ్చింది ఎందుకు? ఆయన మనకి బోధించడానికి, ఆయన మాటలు మనకి చెప్పడానికి, విలువైన ఆ మర్మాలు, రహస్యాలు ఉపమానము ద్వారా మనకి తెలియజేసేవారంట అలనాడు. ఆ రోజుల్లో శిష్యులందరికీ, ఆయన చుట్టూ కూర్చున్న వారందరికీ ఉపమానాల ద్వారా ఆయన వాక్యాన్ని తెలియజేస్తూ ఉండేవారు. ఈరోజు మనం ఎలా అయితే దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నామో అలాగే ఆ రోజు దేవుని వాక్యాన్ని ఆయన ఉపమానాల ద్వారా అక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన వినిపిస్తున్న సమయంలో మార్త ఏమో పిలుచుకుంది, కానీ తన సహోదరుడు మరియ మాత్రం ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆ బోధ వినుచుందంట. అలా వింటున్నప్పుడు ఇదిగో ఇన్ని పనులున్నాయే, మా చెల్లి నాకేమీ సహాయం చేయట్లేదే అనుకొని డైరెక్ట్గా వచ్చి యేసు ప్రభు గారికి కంప్లైంట్ చేస్తుంది. అయ్యా ఇదిగో నువ్వు మా ఇంటికి వచ్చావు, నేను పిలుచుకున్నాను, కనీసం చూడు నాకు ఒక్క హెల్ప్ కూడా చేయకుండా నా చెల్లి దగ్గరగా కూర్చుంది, నేనేమో ఒంటరి పనులన్నీ చేయలేకపోతున్నాను అని దేవునికి కంప్లైంట్ ఇస్తుంది. చూద్దామా, మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా తొందరపడి అంటున్నాం. అవును, మనం కూడా అనేక సార్లు ఇతరులమే కంప్లైంట్ చేస్తూ ఉంటాం. తొందరపడి ఆ తొందరపాటును మనం తగ్గించుకుంటూ ఉండాలి. ఆ తొందరపడి అక్కడికి వెళ్ళి యేసు ప్రభు గారికి తన చెల్లి మీద కంప్లైంట్ చేస్తుంది. అస్తమాట్లు దేవుడు ప్రార్థన లేదంటే స్తుతి అని ఇతరులు కూడా మనల్ని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అస్తమాటలు అలా ఏంటి, కాసేపు మాతో కూడా కూర్చోవచ్చు కదా, మాతో కూడా చాట్ చేయొచ్చు కదా, మాతో బాతాకాని మాట్లాడచ్చు కదా అని మనతో అంటూ ఉంటారు, కంప్లైంట్ చేస్తారు. అస్తమానం బైబిల్ పట్టుకొని కూర్చుంటాం, లేక ప్రార్థన మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూనే ఉంటాం, స్తుతి చేస్తూనే ఉంటాం అని మన మీద కూడా కంప్లైంట్ చేస్తుంటారు. మనమేమో దేవుని యొక్క పాదాలు పట్టుకొని ఆయన బోధ వినాలని, ఆయన స్వరం వినాలని, మనం ఆత్మీయంగా బలపడాలని, మానసికంగా బలపడాలని, శారీరకంగా అభివృద్ధి పొందాలని మనం దేవుని పాదాల యొద్ద కూర్చున్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు కూడా, మన సంగతి తెలిసిన వారు కూడా, దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్న వారు కూడా మన మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, తొందరపడి ఆమె వచ్చి ఆ కంప్లైంట్ చేసేస్తుంది చెల్లి మీద. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేతి తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రవ్వా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని దేవుణ్ణి అడుగుతుంది. అవును, ఈ చింత యావత్తు నా మీద వెయ్యు, నీ భారాన్ని నా మీద యెహోవా మీద మోపుమని దేవుడు మనతో అంటే, మనమేంటంటే చింతలు పెట్టుకుంటాం, భారాన్ని పెట్టుకుంటాం, మనమే ఈ కష్టాన్ని అంతటినీ, మన ఈ జీవిత సాగరాన్ని దాటేద్దాము, మనమే నడిపేద్దామని అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, నీ చింత యావత్తు నా మీదేసి ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చో, నీకు నేను నెమ్మదిస్తాను, శాంతినిస్తాను, సమాధానం ఇస్తాను
సమాధానం అంటున్నాడు. అవును, మన చింత యావత్తు తీసివేసి ఆయన మన కొరకు నెమ్మదిచ్చే దేవుడు. ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగును అన్నాడు. మీ కాడి బరువైనది, నా కాడి సులువైనది. నా కాడి ఎత్తుకొని నడిచేవాడు తేలికైన కాడి ఎత్తుకుంటారు, సులువైన కాడి ఎత్తుకుంటారు. అవును, దేవుల్లో ఉన్నప్పుడు దేవుని ప్రేమను మనం పొందుకుంటాం. దేవుడు మనల్ని అనేక విధంగా అన్ని విషయాల్లో సమాధాన పరుస్తూ ఉంటాడు. దేవుని పోలి నడిచేవారిగా మనల్ని మార్చేస్తూ ఉంటాడు. నీకు కోపం రాకుండా, ఆ పనిలో విసుగు రాకుండా, నువ్వు చేసే పనిలో అది ఎంత కష్టమైనా సరే నువ్వు దేవుని వైపు చూస్తూ నడుస్తున్నప్పుడు అది సులువుగా అయిపోతూ ఉంటుంది. అది వంట అయినా, ఇంటి పని అయినా, నీ ఉద్యోగ పని అయినా, నీ పరిస్థితి అయినా, ఏదైనా సరే దేవుని మీద పెట్టినప్పుడు, నీ భారాన్ని దేవుని మీద పెట్టినప్పుడు, నీ చింతంతా దేవుని మీద పెట్టినప్పుడు, దేవుని మీద పెట్టి దేవుని పాదాల పట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన స్వరాన్ని ఆలకిస్తున్నప్పుడు నీ పక్షాన దేవుడుండే దేవుడు యెహోవా ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. నీతిమంతుల పక్షము నుండే దేవుడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన వెతుకుతున్నాడు. నువ్వు కూర్చుంటా, నువ్వు లేచుట సమస్తాన్ని ఆయన పరిశీలించి పరిశోధిస్తున్న దేవుడు. నీకు తలంపు పుట్టక మునిపే సమస్తము ఎరిగి ఉన్న దేవుడు. కాబట్టి నువ్వెక్కడ కూర్చున్నా దేవుడు నా పని చక్కబెడతాడు, దేవుడు నా కార్యాన్ని చేస్తాడు, దేవుడే నాకు తోడుగా ఉండి ఈ పనంతా నడిపిస్తాడు అని అనుకున్నప్పుడు దేవుడే వచ్చి నిజంగా నీ కొరకు ఆయన దిగి వచ్చే దేవుడు. అబ్రాహాం దగ్గర దిగి వచ్చిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా ఆయన స్వరము, దేవుని యొక్క స్వరముతో మనతో మాట్లాడుతున్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయి. అది ఏ బాధ అయినా, నీ కన్నీరైనా, నీ కష్టమైనా దేవుని సన్నిధిలో కార్చినప్పుడు దేవుడు చూచుచున్న దేవుడు, నీ ప్రార్థన ఆలకించుచున్న దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ మన చింత ఎంత ఆయన సన్నిధిలో వేసేద్దాం. ఇక్కడైతే మాత్రం నీకు చింత లేదా నా గురించి అని దేవుని అడుగుతుంది. అక్కడ మార్త అడగడమే కాకుండా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. దేవుణ్ణి అడుగుతుంది యేసుప్రభు గారిని. యేసుప్రభు గారు, ఇదిగో నాకు నేను అస్సలు పని చేయలేకపోతున్నాను, ఒంటరిగా ఇన్ని పనులు పెట్టుకున్నాను, నాకు పని చేయలేకపోతున్నాను, నీకు అసలు ఏం బాధ లేదా, చింత లేదా, ఇదిగో ఆమెను సాయం చేయమని చెప్పు అని దేవుణ్ణి రికమెండేషన్ చేస్తుంది. అవును, మనము కూడా చూస్తుంటాం. అవును, వాస్తవం ఆ బైబిల్ పట్టుకుని కూర్చునే బదులు ఎవరు వచ్చి నాకు సాయం చేయొచ్చు కదా, ఎవరు వచ్చి చెయ్యి పనులు మొదలెట్టచ్చు కదా అంటాం. కానీ దేవుడి తండ్రిలో నీ కొరకు నా కొరకు వాళ్ళు విజ్ఞాపన చేస్తున్నారు. వాళ్ళు విజ్ఞాపన చేస్తున్నప్పుడు మన మొర ఆలకించే దేవుడు ఆయన. ప్రార్థన ఆలకించు దేవుడు. నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. అవును, మనకి మేలు కలగడానికి ఆయన మనకు సమీపంగా వస్తున్నాడు. మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి, సాహస కార్యాలు చేయడానికి, మనము చేయలేని కార్యాలు చేయడానికి వారు చేసే ప్రార్థనే మనకి మరి దేవాది దేవుని యొక్క సన్నిధిలో చేరి, ధూపములో చేరి మన మీదకి దీవుని ఆత్మీయ వర్షం కుమ్మరించబడుతుంది. ఇక్కడ మార్త అయితే అడిగేసింది దేవుణ్ణి, నాకు సహాయం చేయమని అడగమన్నప్పుడు దేవుడు అంటున్నాడు, యేసుప్రభు గారు అంటున్నారు, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అవును, మనకి చాలా విచారాలు కలుగుతుంటాయి, అనేక అవసరాలు. రేపేం జరుగుతుందో, రేపు ఎలా ఉంటుందో నా పరిస్థితి, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని తలంపులు, ఆలోచనలు మనం అనుకుంటాం. కానీ దేవుడు అన్నాడు, తలంపు పుట్టక మునిపే సమస్తము ఎరిగి ఉన్న దేవుడు. నేను కూర్చుంటా లేచుట ఆయన ఎరిగి ఉన్న దేవుడు అండి. పరిశీలించి పరిశోధిస్తున్న దేవాది దేవుడు. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నావా? అయితే దేవాది దేవుడు నీ కార్యాలన్నీ ఆయన నీ పక్షాన ఉండి నడిపిస్తున్న దేవుడు. అక్కడేమో నువ్వు అనేక పనులను గూర్చి తొందరపడుతున్నావు. ఎందుకు ఇవంతా విచారాలు? ఎందుకు నీకేమైనా కావాలా? నీ అవసరాలు ఏమైనా ఉన్నాయా? అవన్నీ తీర్చగల దేవుడు నేను ఉండగా నీకెందుకమ్మా అని ఆయన తన కౌగిట్లో, ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఇస్తున్న దేవుడు. భయపడకు, దిగులు పడకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నీకు తోడుగా ఉన్నానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. 365 రోజులు మనతో మాట్లాడుతుందంట దేవుని వాక్యంలో. 365 సార్లు దేవుని వాక్యంలో ఉందంట, భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని. అవును, మనమేమో విచారాలు పెట్టుకుంటాం, రేపు ఏం జరుగుతుందో దేవుడా, ఈ పరిస్థితి ఏం జరుగుతుందో, ఈ వివాహం ఏమవుతుందో, ఈ ఉద్యోగం ఏమవుతుందో, ఈ జీతం ఏమైపోతుందో, నా అప్పులు ఏమైపోతుందో,
ఏమైపోతాయో, నా ఆరోగ్య పరిస్థితి ఏమైపోతుందో అని పిల్లల గురించి, పెద్దల గురించి, అందరి గురించి మన హృదయంలో విచారాలు పెట్టేసుకుంటాం. ఆ విచారం వద్దంటున్నాడు. నీవు నా సన్నిధిలో ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే దేవుని సన్నిధిలో సంతోషము, సమాధానము, నెమ్మది కలిగి మనకుంటుంది. ఆయన ఇచ్చే సంపూర్ణ సంతోషం ఇస్తుంటాడంట దేవుని సన్నిధిలో. ఒక్క దినము గడుపుటే 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. అవును, దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన ఆరాధిస్తున్నప్పుడు శ్రేష్టమైన వాటిని మనకు అనుగ్రహించే దేవుడు ఆయన. ఆయన మనకు శ్రేష్టమైన ఈవులతో మనల్ని దీవిస్తూ ఆశ్రయించే దేవుడండి. అందుకే మనము విచారం వద్దు. అది ఎటువంటి పరిస్థితి అయినా, ఏ పరిస్థితి అయినా అది విచారం కలిగి మనం ఉండకుండా దేవుడి సన్నిధిలో కూర్చున్నాక దేవుడు చూసుకుంటాడు, దేవుడే ఆ కార్యం జరిగిస్తాడు అని నువ్వు నిబ్రమ కలిగి నువ్వు తలపెట్టిన కార్యాన్ని జరిగించినప్పుడు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. సాహస కార్యాలు చేసే దేవుడు నెహెమ్యా జీవితంలో చేసిన దేవుడు, మొర్దెకై జీవితంలో చేసిన దేవుడు, అబ్రహాం జీవితంలో చేసిన దేవుడు, మరి దావీదు జీవితంలో చేసిన ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో కూడా జరుగుతాయి. వాళ్ళు చేసింది ఒక్కటే, దేవుని సన్నిధిలో కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్న పద్ధతిలో మనం కూడా కూర్చున్నప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ మరియ కూడా అదే చేస్తుంది. ఎప్పుడైతే దేవుడు రావయ్య యేసుప్రభు గారు అని చెప్పి మార్త అయితే ఇంటికి తీసుకొచ్చింది, కానీ ఆ మాటలు వినడానికి, దేవుణ్ణి తాకడానికి, దేవుని స్వరాన్ని వినడానికి ఆశతో వెళ్ళింది. అవును, దేవుడు మన ఆశను చూస్తున్నాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఏ పని ఆసక్తితో చేసినప్పుడు ఆయన మనల్ని దీవించే దేవుడు అండి. అటువంటి దేవుడు అక్కడ ఆసక్తితో ఆమె ఆ మాటలు వింటుంది. ఆ మాటలు వింటూ దేవుని స్వరాన్ని వింటూ ఆలకిస్తుంటే అక్కగారు వచ్చి మరి కంప్లైంట్ చేసింది. అప్పుడు దేవుడు మార్త ఎందుకమ్మా విచారపడుచున్నావు? నువ్వు అనేక పనులతో తొందరపడుతున్నావు. నిన్ను కలగజేసిన వాడు నేనే, ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకునేవాడిని కూడా నేనే కదా, ఎందుకు భయపడతావు? ఇదిగో నువ్వు చూడు, నిన్న అరచేతిలో చిక్కున్నాను అంటున్నాడు. తల్లి మరిచినా కానీ నన్ను మరువని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. కాబట్టి నువ్వు కూర్చున్నప్పుడు, దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుని యొక్క ఆత్మీయతను చూస్తావు, ఆత్మీయ దీవెలను చూడగలుగుతావు, ఆత్మీయ వర్షాన్ని పొందుకోగలుగుతావు. అందుకే అన్నాడు దేవుడు, కానీ నువ్వైతే విచారపడి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అని దేవుడు చెప్తున్నాడు. ఏదైతే మన జీవితాలకి ఇంపార్టెంటో అది దేవుడి సన్నిధిలో ఈరోజు మనం చేస్తున్నాం. ప్రతి దినము ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో ఉంటాయి. ఈ సాయంకాల సమయాన వంట వండాలి ఆడవాళ్ళకైతే అప్పుడే స్కూల్ నుంచి వస్తారు, ఉద్యోగాల నుంచి వస్తారు, అనేక పనులు ఉంటాయి. మరి అలాగే అనేక మంది చుట్టాలు కూడా అదే సమయంలో వస్తారు, బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, వారితో గడిపే సమయమే. కానీ నువ్వు దేవుని కొరకు ఈ సమయాన్ని ఇస్తున్నావు. దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని కొరకు దేవుని నేను వెతకాలి, ఆయన సన్నిధిలో నేను కొనియాడాలి, గణపరచాలి, దేవుని గణపరచాలని ఎంతో ఆశతో వస్తున్నప్పుడు దేవుడు ఆయన మన పక్షాన ఉండి మనముకు ఆశ్రయ దుర్గమై మనకు తలంపు పుట్టకు మనపే సమస్తాన్ని ఆయన మన కొరకు ఆయన ఏర్పాటు చేస్తున్న దేవుడు. అందుకే అంటున్నాడు, అవసరమైనది ఒక్కటే. నువ్వు తొందరపడుతున్నావు, విచారపడుతున్నావు, చింతపడుతున్నావు, కానీ మరి ఏర్పాటు చేసుకుంది మాత్రం ఒక్కటే. అది ఎటువంటిదంటే ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. అవును, ఈరోజు చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ఉత్తమమైన దానిని ఏర్పాటు చేస్తున్నారు. వారి జీవితాలు ఉత్తమమైన మార్గంలో నడడానికి. అందుకే అంటున్నాడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆ ఆకాశమందుండి ఆయన చూస్తున్నాడట, పరిశోధిస్తున్నాడు. ఈరోజు ఎవరైతే దేవుని స్వరం వినాలని ఆసక్తితో వచ్చారో వారందరిని దేవుడి కొరకు ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నారు. వారి జీవితాలు ఉత్తమమైన మార్గంలో, మంచి మార్గంలో, మరి దేవుడి యొక్క ఆశీర్వాదాలు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకునే వారిగా దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నారు. అవును, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనల్ని ఆయన
పిలుచుకున్న దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, తన ప్రజలుగా తన సొత్తుగా మనం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన కొరకు రోజంతట్లో కొంత సమయాన్ని ఇచ్చినప్పుడు అది ఉత్తమమైన దానిగా ఏర్పడుతుంది. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నువ్వు ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నావు, మరియవలే ఏర్పాటు చేసుకున్నావు. ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు అంటున్నాడు. నువ్వేదైతే దేవుని సన్నిధిలో కూర్చొని అడుగుతున్నావో దానిని ఆయన ఉత్తమమైన దానిగా చేస్తున్నాడు. అది నీకు అనుగ్రహించుతున్నాడు నీ దగ్గర నుంచి అంట. ఆ విశ్వాసాన్ని ఎవ్వరూ తీసుకుని వెళ్ళలేరు. ఆ విశ్వాసం, ఆ ప్రార్థనా జీవితం, ఆ స్తుతి జీవితం, దేవుని సన్నిధిలో వెతికే జీవితం, ఆ వివేకవంతమైన జీవితం, ఆ జ్ఞానవంతమైన జీవితం ఎవ్వరు కూడా నీ యొద్ద నుండి తీసుకువెళ్ళలేరు. ఎందుకంటే నీవు ఏర్పాటు చేసుకున్నది ఉత్తమమైనది. నువ్వెక్కడ కూర్చోలేదు, దుష్టుల ఆలోచన చెప్పును నడవక, పాపులు మార్గము నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దేవుని వాక్యం వినాలని మరి ఎలా అయితే దేవుని పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుందో ఉత్తమమైన దాన్ని కోరుకున్నాడని దేవుడే ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అవును, మన విశ్వాస జీవితంలో కూడా దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఈమె వివేకం కలిగి దేవుని వెతుకుతుంది అని దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా మన జీవితాలను మార్చుకుంటూ ఉండాలి. అందుకే ఉత్తమమైన దాన్ని ప్రతి దినము కూర్చుంటున్నాం కదా. కూర్చుంటున్నప్పుడు మనకి ఆ విసుగు రాకుండా మనం కూర్చుంటున్నామంటే దేవుని యొక్క ఆనందం పొందుకోవడానికి, దేవుల్లో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని మనం పొందుకోవడానికి, ఆయన మనకున్నాడు, మనకు భయం లేదు, దిగులు లేదు, చింత లేదు అని మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో కూర్చుంటున్నాం. ఆ కూర్చున్న వాళ్ళందరూ అంట ఉత్తమమైనది అంటున్నాడు దేవుడు. ఉత్తమమైన దాన్ని వారు కోరుకున్నారు, వారి యొద్ద నుండి అది తీసివేయబడదని సాక్ష్యం చెప్తున్నాడు. అందుకే యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుంటా నీ లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. అవును, దేవుడు మన జీవితాలలో మనం ఎక్కడ కూర్చున్నామో, మనం ఏం చేస్తున్నామో సమస్తాన్ని ఆయన ఎరుగున్న దేవుడు, మనల్ని పరిశీలించి పరిశోధిస్తున్న దేవుడు, మనల్ని చూచుచున్న దేవుడు. ఇద్దరు ముగ్గురు కూడిన చోట మన మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. అటువంటి దేవుడు అండి. ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆయన చెవి పెట్టి ఆలకిస్తాడంట. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము ఆయన వాక్యం సెలవిస్తుంది. 16వ వచనాన్ని చూసినప్పుడు, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆయన సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే ఆయన చెవి పెట్టి ఆలకిస్తున్నాడంట. అంతేకాకుండా ఆయన నామమును స్మరించుచు ఉండువారికి ఆయన జ్ఞాపకార్థముగా ఒక గ్రంథాన్ని రాస్తున్నాడు దేవాది దేవుడు. ఎప్పుడైతే యేసు నామాన్ని మనం స్మరిస్తున్నామో ఆయన మన కొరకు మన మధ్యకు దిగి వస్తున్నాడు. ఆయన చెవి యొగ్గి ఆలకిస్తున్నాడంట, మన మాటలు ఆలకిస్తున్నాడు. ఆయన నామాన్ని స్మరిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు ఆయన మన కొరకు అంట ఆయన సముఖమందు ఆయన పరిశుద్ధ సన్నిధిలో మన కొరకు ఒక గ్రంథాన్ని, జ్ఞాపకార్థ గ్రంథాన్ని రాసేస్తున్నాడు. నీ పేరు ఆయన జ్ఞాపకం చేసేసుకుంటున్నాడు. ఆ పుస్తకంలో మనం అంటాం కదా, డైరీ అంటాం. స్కూల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు రాసుకుంటారు దాన్ని, ఆ డైరీని రాసుకొని మేము ఆ స్కూల్లో ప్రతి ఒక్కరు అందులో పేర్లు రాస్తారు, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా రాస్తారు. వాళ్ళ పెద్ద అయినప్పుడు ఆ బుక్ చూసుకుంటారు. ఇదిగో ఆ బుక్లో నా ఫ్రెండ్ ఇతను ఉండేవాడు, ఇతను ఇన్ని హ్యాబిట్స్ ఉండేవి, ఇతనికి చాలా మంచివాడు అని ఆ బుక్ చూసినప్పుడు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అలాగే దేవుడు ఇప్పుడు ఆయన పరిశుద్ధ సన్నిధిలో కూర్చొని ఎవరైతే దేవుని సన్నిధిలో స్మరిస్తున్నారో, ఆయన నామాన్ని
ధ్యానిస్తున్నారో, ఆయన స్తుతి చేస్తున్నారో, వారిని ఆయన జ్ఞాపకం ఉంచుకుంటూ ఒక గ్రంథాన్ని ఆయన సన్నిధిలో రాస్తున్నాడంట. అవును, యెహోవా సన్నిధిలో కూర్చున్నప్పుడు, యెహోవా సన్నిధిలో కూర్చున్నప్పుడు అబ్రాహాముని ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఆయనే దిగి వచ్చి ఉన్నాడు. ఈరోజు దేవునికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఆయనే గగనం విడిచి మన మధ్యకి దిగి వస్తున్న దేవుడు. కాబట్టి మరి అయితే ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. అలా మనము కూడా దేవుని సన్నిధిలో ఉత్తమమైన దానిని ఆయనను విడవకుండా ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు, విసుగక ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన స్మరిస్తున్నప్పుడు దేవుడు మన కొరకు ఆయన పరిశుద్ధ సన్నిధిలో మన కొరకు ఒక గ్రంథాన్ని రాస్తున్నాడు. మన మధ్యకి దిగి వచ్చి ఆయన మన మాటల్ని మనల్ని ఆలకిస్తున్న దేవుడు. అందుకే మనల్ని పరిశీలించి పరిశోధించి ఆయన ఆకాశమందుండి మనల్ని చూస్తున్న దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిని మనం విడువకుండా ఆయన సన్నిధిలో ప్రతి దినము కూర్చొని ప్రార్థన, స్తుతి, ఆరాధన చేసేవారుగా, ఆయన సన్నిధిలో మనం జ్ఞాపకం ఉండేవారుగా మనం ఉందాం. ఎందుకంటే ఆయన నీతిమంతులను జ్ఞాపకం చేసుకొని ఆయన వారి పక్షాన ఉన్నాడు అంటున్నాడు. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని మన పక్షాన ఉండాలంటే మరి ఏర్పాటు చేసుకున్నట్లు ఉత్తమమైన దానిని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనం దీవించి అబ్రాహాము వలె దీవించబడతాం, దావీదు వలె ఆశీర్వదింపబడతాం. మరి నెహెమ్యా వలె గొప్ప కార్యాలు మన పక్షాన ఉండి దేవుడు చేస్తాడు. మరి మొర్దెకై వలె దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దయచేస్తాడు, నెమ్మది దయచేస్తాడు, సమాధానం దయచేస్తాడు. అందరికీ ఇష్టమైన వారిగా ఎక్కలేంత ఎత్తైన కొండకి ఆశీర్వాదం మనందరికీ దేవుడు దయచేసే దేవుడు, మన జీవితాలను ఫలించి అభివృద్ధిపరిచే దేవుడు. ఎందుకంటే ఆయన మన పక్షాన ఉన్న దేవుడు. నువ్వు కూర్చుంటా లేచుటా సమస్తం ఎరిగి ఉన్న దేవుడు. మనం ఎక్కడ కూర్చున్నామో ఆయన చూస్తున్నాడు. అపహాసకులు కూర్చుంటూ చోట కూర్చుండక యెహోవా సన్నిధిలో కూర్చున్నప్పుడు గొప్ప కార్యాలు చూడగలుగుతాం. దేవుడు నిన్ను నన్ను దేవుడు ఆశ్రయించి అభివృద్ధిపరచును కాక. ప్రార్థన చేసుకుందాం. ఎస్తేరు వదిన మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తుంది. ఎస్తేరు అక్క. తండ్రి, నీ ఘనమైన పాదములకి స్తుతులు స్తోత్రాలు వందనాలు. నీ గొప్ప దేవుడు, మహాపరిశుద్ధుడు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు నాయన. నీకు వేలాది కొలిది కోట్లాది కొలిది వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మహాకాశములు పట్టజరణ గొప్ప దేవుడు గొప్ప నాయన. ఆకాశం సింహాసం భూమి నా పాద సెలవిచ్చిన గొప్ప దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంత మంచి దేవుడు నాయన. ఏ మంచి లేని మమ్మల్ని కోరుకుని ప్రతిదినం నీ సన్నిధి చీల నడిపిస్తున్నందుకు స్తోత్రం అయ్యా. నీ మాటల ద్వారాగా ప్రభా మా జీవితాన్ని మార్చుకోవడానికి అయ్యా, నీ మాటలు ప్రతి దినం మాకు అందించిన వాళ్ళు బలపరుస్తున్న దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నిజమే ప్రభా, నీ మాటలు విని నీ ఎందు నాయన నమ్మకం ఉంచినారికి నువ్వు ఆశీర్వదిస్తానంటున్నావు ప్రభా. ఇంతవరకు నాయన అబ్రహామును దీవించావు నాయన. అయ్యా నాయన దానియేలు గారిని దీవించావు ప్రభా. ఎంతో మందిని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచారు ప్రభా. ఎంత మంచి దేవుడు నాయన. మనుషులు మేము విడిచిపెట్టేసిన విడిచిపెట్టని దేవుడు ప్రభా. నిన్న నేడు నిరంతరం మారని దేవుడు ప్రభా. ఆకాశ మంటలు కానీ ఎత్తైన దేవుడు తండ్రి. ఎంత గొప్ప దేవుడు ప్రభా. ప్రతిరోజు నీ బిడ్డలు లేవనెత్తుకుని కన్నోటి మీ మాట ఉంచి అయ్యా నీ మాటల ద్వారా నీ సన్నిధించి నడిపిస్తున్నావు ప్రభా. ఏమిచ్చి మీ రుణం తీర్చగలదు ప్రభా. నీ అమూల్యమైన మాటలు శ్రేష్టమైన మాట ప్రతి దినం అందిస్తున్నావు తండ్రి. నీకు వేలాది కొలది కోట్లాది కొలు స్తోత్రాలు. మా కొరకు సిలువలో ప్రాణం ఇచ్చావు ప్రభా. నిలువెల్ల గాయాలు పొందవు నాయన. మీ రక్తం అంతా మా కొరకు కార్చావు నాయన. మా చేతులతో చేసిన పాపని చేతులు శిలలో ధరించావు నాయన. నీ తలకు ముళ్ళ కిరణం ధరించావు ప్రభా. నీ కాళ్ళకు మేకలు ధరించావు తండ్రి. అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఎంత సహనమూర్తునైనా. అయ్యా నీలో ఎవరు వచ్చుకుంటారు నాయన, నీలో ఎవరు ప్రేమిస్తారు తండ్రి. ఏ కపటం, ఏ దోషం, ఏ పాపం ఎరగని గొప్ప దేవుడు నాయన. పాపు నువ్వు చేరక ప్రత్యేకంగా ఉన్న గొప్ప తండ్రి. వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీ దాసుల కుటుంబాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను. ప్రతిదినం నీ మాటలు చెప్పాలి, నీ పరిసరి కొనసాగించాలని ఎంతో ఆశ నీవు నాయన నీ సంఘాన్ని నడిపిస్తున్నావే. తెగిళ్ళ సంఘాన్ని పేరిచ్చి మీరు నాయన సంఘాన్ని పుట్టించి అయ్యా ప్రతి దినము కూడా నాయన నీ మాటల ద్వారా యూట్యూబ్ ద్వారా నీ మాటలు పంపిస్తూ అయినా విన్న వారికి మేలు కలిగించిన విన్న వారికి ఆశీర్వాదం దయచేనైనా. అయ్యా రక్షణ లేని వారికి రక్షణ తండ్రి.
నువ్వెంత గొప్ప దేవుడు నాయన. విడిచేవాడు కాదు, మరిచేవాడిని కాదన్న, కొన్నవాడిని అన్నవాడిని అన్నావు తండ్రి. అన్ని నామముల కన్నా పైనామం గల దేవుడు నాయన. అయ్యా, మనుషులందరినీ విడిచిపెట్టేసిన నీ విడిచిపెట్టిన దేవుడు అయ్యా. నీ మాటలు విన్న వారికి రక్షణ ఇవ్వయ్యా. నువ్వు మేలు చేసే దేవుడు నాయన, విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ఈ చూపు ద్వారా పంపుతున్న వాక్యాన్ని మీరు దీవించి ఆశ్రయించి అభివృద్ధి పరచునైనా. సంఘం కట్టని సేవ చేయాలని ఆశ, తపన ప్రభ, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్ను అయా. నీ బిడ్డల ఆశ కోరిక నెరవేర్చే దేవుడు నీవేనాయన. ఆ బిడ్డల ఆశ అంతా నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను. మీరే దీవించి ఆశీర్వదించండి, నడిపించయ్యా. మీ సహాయం దయచేయండి ఆయన. బిడ్డలు చేయపట్టి నడిపిస్తున్నాం, ఇక ముందు కూడా నీవే ఉండి నడిపించి అయ్యా. తెహిల సంఘాన్ని మీరు ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తి 2వ సంవత్సరంలోకి నడిపించారు. గడిచిన కాలం అంతా ఎలా కాచి కాపాడారు, గడవబోయే కాలం అంతా కూడా మీరు కాచి కాపాడి నీ మాటల నాయన, నీ మాటల ద్వారా మేము మేలు పొందుకునేవారుగా దీవించిన ఆయన. నిన్న వాక్యాన్ని మేము వదిలిపెట్టేయకుండా అయా, ద్రాక్ష తీగుల్లాగా మేము ఫలించేవారుగా దయచే ప్రభు. మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా, దాటిపోవద్దు. మేము నిర్లక్ష్యంగా ఉండకుండా నీ అందు భయభక్తులు కలిగి ఉండేవారుగా మమ్మల్ని దీవించు తండ్రి. స్తోత్రాలయ్యా. నీ సేవకురాలి కుటుంబాన్ని చేతుల్లో పెట్టుకుంటున్నా, జ్ఞాపకం చేసుకున్నాయా. నీ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి అయా. నీ పరిచర్య చేస్తుండగా నీకు నిండైన దీవులతో, నిండైన అనైన జ్ఞానముతో నేను నడిపించండి. సర్వ సంపదల జ్ఞానం మీ దగ్గర గుప్తంగా ఉన్నాయి అని సెలవిచ్చావు ప్రభా. మీ జ్ఞానముతో నడిపిస్తాను, ఇంకా మీ జ్ఞానంతో నడిపించమని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రేమించిన బిడ్డలు ఇద్దరిని దీవించినాయి, ఆశీర్వదించి ఆరోగ్యాలతో ఉంచు. నూతనముగా బిడ్డలు స్కూల్లో అడుగు పెడుతున్నప్పుడు నీ హస్తం తోడుగా ఉంచునైన. మంచి జ్ఞానము దయచేయండి ప్రభా. చదువుల్లో మీ సహాయం తోడు దయచేయండి. బిడ్డల చుట్టూ నీ దేవదూతలు కంచి వేసి మంచి ఆరోగ్యాలు దయచే ప్రభా. ఆ కుటుంబం చుట్టూ నీ కావులిచ్చండి అయా. నీ సేవకులు చేస్తున్న ఉద్యోగం కూడా జ్ఞాపకం చేసుకుని వస్తున్న ఆటంకాలన్నీ మీ చేతుల్లో పెట్టుకున్నా. మీరే విడిపించి నడిపించమని చేతుల్లో పెట్టుకుంటున్నానయ్యా. నీ సేవకురాలు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి అయ్యా, తన చేస్తున్న ఎల్ఐసి జాబుని దీవించి ఆశీర్వదించమని వెట్టుగా కుటుంబం చుట్టూ నీ కంచి వేసి కాపాడి మహింపందుని సన్నిధిలో మొరపెడుతున్నాయి. చేరస్తున్న మా కుటుంబాలన్నీ మీ చేతుల్లో పెట్టుకుంటున్నాను ఆయన. జ్ఞాపకం చేసుకోండి ఆయన. చదువుకునే బిడ్డలు నాయన ఆరోగ్యంగా, నాయన ఆరోగ్యం లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వివాహం కాని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. బలహీనతతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆయన మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేశం, మా రాష్ట్రం, మా ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకుని నిన్ను కలగలేని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. వారికి రక్షణ దయచేయండి ప్రభా. ప్రతి నాలుగు నాయన మోకాలు మీ నామలు వంగాలని, ప్రతి నాలుగు మీ నామలు స్తుతించాలని సెలవిచ్చావు ప్రభా. నీ నామలు సహాయం చేయండి అయా. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము, కృప చూపండి అయా. నాయన తండ్రి, మా దేశంలో జరుగుతున్న దాని కొరకు మీ సన్నిధిలో పెడుతున్నాం. జ్ఞాపకం చేసి నెమ్మదిని దయచేయండి ప్రభా. ప్రపంచంలో కరువు తీసివేయండి ప్రయాణ. సమృద్ధి శాంతిని దయచేయండి. మంచి వాతావరణం దయచేయండి ప్రభా. ఎండల తీవ్రంగా ఉన్న తగ్గించమని సన్నిధిలో మొరపెడుతున్నాం. దిక్కులేని వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకుని భేదవారిని కనికరించండి నాయన. తోడు లేని వారిని కనికరించండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థ స్వస్థపరచిన యెహోవా నేనే అని సెలవిచ్చావు నాయన. గొప్ప దేవుని గాయపడస్తూ తాకి ముట్టి స్వస్థపరచమని నీ సన్నిధిలో మొర పెడుతున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకొని అయినా మీ పొందనాలు స్తోత్రాలు. మా కుటుంబాలన్నీ నీ చేతుల్లో పెట్టుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ స్తుతించి అడిగి వేడుకున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల్లా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.
ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.